विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। आज बतारीख 1 मार्च बरोज़ जुमा को सिटी कांग्रेस पार्टी प्रेसिडेंट कोमट रेड्डी नरेंद्र रेड्डी ने एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम करते हुए BRS पार्टी और BJP पार्टी को शदीद तनकीद का निशाना बनाया और करीमनगर MP बंडी संजय पर खुसूसी तनकीद जाहिर की, जिन्होंने कुछ दिन कबल ही BC वेलफेयर एंड ट्रांसपोर्ट मिनिस्टर पूनम प्रभाकर की तौहीन की, जिसमें इन्होंने पूनम प्रभाकर की वालिदा के बारे में भी कई सारे नाज़ेबा तबसरे किए थे। नरेंद्र रेड्डी ने बंडी संजय को खबरदार किया और बंडी संजय को सिर्फ इलेक्शन के वक्त जो जात पात के भेदभाव के और राम के नाम पे वोट मांगते आ रहे हैं, उन पर शदीद नाराज़गी का इजहार किया और कहा कि ये लोग अब तक बंडी संजय जो कि आवाम को गुमराह करते आ रहे हैं। बंडी संजय जो करीमनगर के MP होते हुए भी अपने ज़िले को कोई भी स्कीमात नाफिज नहीं कर सके और कुछ भी डेवलपमेंट यहाँ पर नहीं कर पाए। आने वाले MP इलेक्शंस में वहाँ की आवाम इन्हें सबक सिखाने की भी बात जाहिर की और मंत्री पूनम प्रभाकर कांग्रेस की सरकार में MP थे। उन्होंने अपने डिस्ट्रिक्ट के लिए कई सारे स्कीमात नाफिज करते हुए आवाम को राहत पहुँचाई। इस प्रोग्राम में कांग्रेस के कई सारे सीनियर कायदीन और लीडरान भी मौजूद थे, जिनमें खमर, सलीम, भास्कर, कविता, खलील, लईक, धम्बा सिंह और दिगर भी मौजूद थे। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है करीमनगर से नुमाइंदा रिपोर्टर मोहम्मद शफीक अहमद की अफरोज़ खान के साथ एशियन TV न्यूज़ के लिए यह खुसूसी रिपोर्ट। 10 రోజుల ముందే ఈ బ్రహ్మోత్సవాలు రాజకీయాలకు అతీతంగా ఆ ఫౌండర్ ట్రస్టీలకు సంబంధించి వారి ఆధ్వర్యంలోనే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి। దీనిలో అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరుపుదాం వెంకటేశ్వర స్వామి అని చెప్పి దానికి స్థానిక MP MLA ఆహ్వానితులే రావాలని చెప్పి కూడా ఆహ్వానించడం జరిగింది। అయినప్పటికీ కూడా 7 రోజులు కరీంనగర్లో అంగరంగ వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఎందుకు పాల్గొనలేదు? నీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాం। నువ్వు నీ దొంగ భక్తిని నువ్వు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి వాడుకుంటా అంటే ఎవడు చూస్తూ ఊరుకోవడని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం। 7 రోజులలో నీకు 7 నిమిషాలు కూడా నీకు వీలు కాలేదా దేవుని దర్శనం చేసుకోవడానికి? కరీంనగర్ పురవీధుల్లో బ్రహ్మాండమైన శోభాయాత్ర జరిగింది। ఎందుకు ఎక్కడో ఒక చౌరస్తాలో వచ్చి దండం పెట్టుకొని ఉంటుంది? ఎట్లా నువ్వు భక్తుని అవుతావు అని అడుగుతా ఉన్నావు। కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే నీ భక్తిని చాటుకుంటా అంటే అది ఎంతవరకు సమంజసం అంటున్నాం। దేవుని పుట్టుక గురించి తల్లికి ముడిపెట్టి స్థానిక MLA అని మాట్లాడినావు। అక్కడ స్థానిక MLA ఎవరు? అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తననే దృష్టి పెట్టి తన గురించే మాట్లాడుకుంటూ మీ తల్లి పుట్టుక మీకు నర్సులకు చెప్తాక తెలియదు, దేవుని పుట్టుక తెలియనప్పుడు నీ తల్లి పుట్టుక ఎట్లా మీకే పుట్టినామని గ్యారెంటీ, ఇట్లాంటి మాటలు మాట్లాడి ఈరోజు దేవునికి మనకు సంబంధించినటువంటి ఇవన్నీ ముడిపెట్టి అవమానపరిచే విధంగా దేవునితో పాటు తల్లులను కూడా ఇటువంటి పద్ధతి మంచిది కాదు అని చెప్తా ఉన్నాం। పొన్నం ప్రభాకర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, నేను మాట్లాడినట్టు కనుక రుజువు చేస్తే నేను సజీవ దహనానికి సిద్ధమని చెప్పి ఎందుకు దాని మీద మాట్లాడతలేవు? నువ్వు తప్పు మాట్లాడి తప్పు ఆరోపణలు చేసినందుకు దానికి నువ్వు ఏం శిక్ష అనుభవిస్తావు అని చెప్పి అడుగుతా ఉన్నాం। నీ ఇష్టమేనా? ఎట్లా పడితే అట్లా అనని అన్నట్టు దానికి మళ్ళీ దేవునితో ముడిపెట్టడం,
దయచేసి ప్రజలు గమనించాలనుకూడదు. ఈ దొంగ భక్తుని ప్రజలు విశ్వసించద్దు. ఈ దొంగ భక్తుడు కరీంనగర్లో దాదాపు కొన్ని లక్షల మంది వచ్చి దర్శనం చేసుకోపోయారు బ్రహ్మోత్సవం.